Hi students, this is Chittanayudu, RSRD Civils faculty, నాది కెన్ ఇన్స్టిట్యూట్, కెన్ చిట్నాయుడు యూట్యూబ్ ఛానల్, చిట్స్కెన్ యాప్. అందరూ ప్యూర్ మ్యాథ్స్ 75 రూపీస్ ఇస్తారని కొనుక్కోండి. ఎందుకంటే పేద విద్యార్థులు ఉంటారు, ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. చాలామంది అనుమానం పడుతున్నారు, పిచ్చి మద్దులు అనుమానం అక్కర్లేదు. ప్యూర్ మ్యాథ్స్ 20 వీడియోలు ఉన్నాయి, మొత్తం ఫుల్గా చూడండి. అంతా ఇచ్చాను, కాన్సెప్ట్ అంతా ఇచ్చాను. అంటే చాలామంది 75 రూపాయలు కదా అని భయపడతారు. పేద విద్యార్థుల కోసం నాకు నచ్చినట్టు నేను చేస్తాను. ఎందుకంటే డబ్బులు ఇప్పుడు కరోనాలో ఇప్పుడు డబ్బులు ఇంటికాడ వస్తే లేదు చెప్పండి, ఆయి చూసుకోండి. నేను ఏపీ తెలంగాణలో ఏపీఎస్సీ మెయిన్స్ ఇది 2019 పేపరు బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం 8 వీడియోలు వస్తాయి. ఇది వీడియో 1. ఇది 2-3 ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఎలా చేశారంటే కాలము పని బిట్లు, కాలము దూరం బిట్లు అలా చేశారు. అది మధ్యలో కొన్ని వదిలేశారు వాళ్ళు రానివి. ఎందుకంటే ఈ పేపర్కి కీయే ఉంటుంది, సొల్యూషన్ ఉండదా. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పేపర్లు అందరూ చెప్పేస్తారు. ఎందుకంటే అక్కడ కిరణ్ ప్రకాశ్లో సొల్యూషన్స్ ఉన్నాయి. ఎస్సీ పేపర్ చెప్పాలంటే ఒక్క ఇన్స్టిట్యూట్ 2-3 ఇన్స్టిట్యూట్ పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా డిస్కషన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే భయం వాళ్ళకి. ఎందుకంటే ఒక మొత్తం పేపర్ 200 మార్కులు ఒకటి చేయలేడు. నేను చేస్తాను, మీకు జాగ్రత్తగా చూసుకోండి, ఏమనుకోవద్దండి. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. కెన్ చిట్నాయుడు డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్యూర్ మ్యాథ్స్ బిట్లు మీకు డైలీ 10 బిట్లు చెప్తాను, త్వరలో వస్తాయి. అలాగే ఆన్లైన్లో చెప్తాను, యూట్యూబ్లో చూసుకోండి. ఈ పేపర్ చివరి వరకు చూడండి, చాలా నీట్గా ట్రెడిషనల్ షార్ట్కట్ నుండి షార్ట్కట్ చెప్తాను, ట్రయల్ అన్నలో చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి మురిపించాడు పేపర్లో లైన్గా. ఇది కోడ్ డి డిస్క్రిప్షన్లో పేపర్ ఉంటుంది, కోడ్ డి ఇది. ఓకేనా? 2019 ఏపీఎస్సీ మెయిన్స్. చూడండి, ఏ మరియు బి అనే 2 పిల్లలు ఒక ఆటను ఆడుతున్నారు. ఏ ఒక పటాన్ని 30 నిమిషాల్లో గీయగలిగితే బి దాన్ని 40 నిమిషాల్లో చెరిపేయగలడు. ఏ పటము గీయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి నిమిషానికి డ్రాయింగ్ పేపర్ని వీరిద్దరి మధ్య ఏకాంతరంగా ఒకరి తర్వాత ఒకరు చేరవేస్తుంటే మొదటిసారి అది పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో అడిగాడు. ఏం లేదు, ఒక పటం డ్రా గీస్తాను పటం ఒకడు. ఏ అనేవాడు పటం గీస్తాడు, ఆడేమో 30 నిమిషాల్లో గీస్తే వీళ్ళు బి వెళ్ళి 40 నిమిషాలు చెరిపేస్తాడు. ఏ గీస్తాడు, బి చెరుపుతాడు, ఏ గీస్తాడు, బి చెరుపుతాడు. అయితే పటం గీయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే మనకి మన సివిల్స్లో క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఎలాగంటే ఒక కప్ప మీదకి ఎక్కుతుంది, కిందకి దిగుతుంది, మీదకి ఎక్కుతుంది, నూతులో నుంచి కిందకి దిగుతుంది, లాస్ట్లో ఎక్కుతుంది, మరి దిగదు. అంటే అర్థం ఏంటంటే చివరి కేసులోని రెండవది ఉండదు. అంటే చెరిపేవాడు ఉండడు, గీసేవాడు ఉంటాడు. ఇలాగ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఆల్టర్నేటివ్ ఒకటి తర్వాత ఒకటి అడిగితే ఎప్పుడైనా చూసుకున్న ఆల్టర్నేటివ్ లెక్కలు 2 ఇచ్చాడు. ముందు 30 నిమిషాలు 40 నిమిషాలు చూడండి. 30 నిమిషాలు 40 నిమిషాలు దీనికి ఎల్సిఎం కట్టాలి, కాసాగు. 30కి 40కి కాసాగు 12. ఏ అనేవాడు 30 నిమిషాల్లో గీస్తే బి అనేవాడు 40 నిమిషాలు చెరుపుతాడు. మొత్తం పని 120 యూనిట్లు అనుకోండి. 30 నిమిషాల్లో 120 యూనిట్లు గీయగలిగితే 1 నిమిషంలో వాడు 4 యూనిట్లు గీస్తాడు. 40 నిమిషాల్లో 120 యూనిట్లు చెరపగలిగితే 1 యూనిట్లో 3 యూనిట్లు చెరుపుతాడు. అంటే 2 నిమిషాలు పెట్టేటప్పటికి వీడు 4 యూనిట్లు గీస్తాడు, 3 యూనిట్లు చెరుపుతాడు. అంటే 1 యూనిట్ గీయడం జరుగుతుంది. అంటే 2 నిమిషాలకి 1 యూనిట్ బొమ్మ గీస్తారు. చివరిలోని ఈడుండడు, ఈడే ఉంటాడు. అంటే ఆడు 4 తీసేయాలి. అంటే వీళ్ళిద్దరూ కలిసి 116 యూనిట్లు పనిచేస్తారు. ఎన్ని యూనిట్లు? 116 యూనిట్లు. 1 యూనిట్కి 2 నిమిషాలు అయినప్పుడు 116 యూనిట్లకి 232 నిమిషాలు పడుతుంది. మరి చివరిలో 4 యూనిట్లు ఎవరు చేయాలి? ఏ చేయాలి కదా. 4 యూనిట్లకి ఎన్ని నిమిషాలు పడుతుంది? 1 నిమిషమే కదా. ఇది 1 నిమిషము. సో ఆన్సర్ ఇస్ వాట్? 233. ఎస్ డి ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చను ఆల్టర్నేటివ్ది కొత్తార సగరాల్లో పైపుల తొట్లు అటువంటి మోడల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18 మంది పురుషులు 12 మంది స్త్రీలు ఒక పనిని 18 రోజులు చేస్తారు. 12 men + 18 women. 18 men + 12 women. 18 men 12 women. 18 men + 12 women ఒక పనిని 18 రోజులు చేస్తారు. రైట్ అవుట్. ఇక్కడ ఒక స్త్రీ
ఆ పనిని పూర్తి చేయడానికి ఒక పురుషుడు తీసుకునే సమయం కన్నా రెట్టింపు సమయం తీసుకుంటుంది. అంటే ఒక పురుషుడు గంటలో చేస్తే స్త్రీ 2 గంటలో చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇద్దరు స్త్రీలు ఈక్వల్ టు ఒక పురుషుడు అనమాట. మరి 12 మంది స్త్రీలు ఈక్వల్ టు ఎంతమంది పురుషులు అవుతారు? 6 పురుషులు అవుతారు. 12 ఎంత? 18 మంది పురుషులు. 18 24 మంది పురుషులు. 24 మంది పురుషులకి 18 రోజులు. అయితే వాడు క్వశ్చన్ ఏమి అడిగాడు చూసుకోండి. 8 మంది పురుషులు ఎన్ని రోజులు? 8 మంది పురుషులు ఎన్ని రోజులు? 8 3 18 అంతా 54 రోజులు. సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్? బి. మరొకసారి స్లోగా. 18 మంది పురుషులు, 12 మంది స్త్రీలు ఒక పనిని 18 రోజులు చేస్తారు. అయితే ఒక స్త్రీ 2 రోజుల్లో చేస్తే ఒక పురుషుడు 1 రోజులో చేసేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇద్దరు స్త్రీలు ఈక్వల్ టు ఒక పురుషుడు, 12 మంది స్త్రీలు ఈక్వల్ టు 6 పురుషులు, 18 24 పురుషులు 18 రోజులు, 8 మంది పురుషులు 8 రోజులు. మీదవన్నీ మీదనే, కిందవన్నీ కిందనే. గొలుసు సూత్రం, కాలము పని గొలుసు సూత్రం కలిసి అనమాట. M1D1/M2D2, M1D1/M2D2. మీ గొలుసు సూత్రంలో ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఒక బాలుడు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఒక పనిని, బాలుడు, పురుషుడు, స్త్రీ ఒక పనిని 72, 12, 48 రోజులలో చేయగలరు. 6 బాలురు ప్లస్ ఒక పురుషుడు కలిసి ఆ పనిని 2 రోజుల్లో చేసేందుకు ఎంతమంది ఆడవాళ్ళు కావాలి? ఎలాగా? 6 బాలురు ఒక పురుషుడు కలిసి ఆ పనిని 2 రోజులు చేసేట. 2 రోజులు చేయడానికి ఎంతమంది ఆడవాళ్ళు కావాలి అడిగాడు. ఇప్పుడు ముందు ఒక బాలుడు చేసే పని 1/72, 6 బాలుడు చేసే పని 6/72, అంటే 1/12. 1/12. ఒక పురుషుడు 1/12, 2/12. ఇది ఒక రోజు పని. నీకు వాళ్ళు ఎన్ని రోజులు చేశారు? 2 days. 2 6లు, 2 1లు, 2 3లు. 1/3 వంతు పని పూర్తయింది. ఇది వీళ్ళిద్దరికి, ఇది 6 బాలులకి ఒక పురుషుడికి 1/3 వంతు పని పూర్తయింది. ఇంకెంత మిగిలింది? 2/3 వంతు పని. 2/3 వంతు పనిని 2/3 వంతు పనిని 2 రోజుల్లో చేయడానికి ఎంతమంది స్త్రీలు కావాలి? ఎంతమంది స్త్రీలు కావాలి? మన కాన్సెప్ట్ ఏంటి? ఒక పని ఒక స్త్రీ 48 రోజుల్లో చేస్తుంది. రైట్ అప్. 2/3 వంతు పని 2 రోజుల్లో చేయడానికి ఎంతమంది స్త్రీలు అవసరం? గొలుసు సూత్రం మీకు చెప్పాను. మీదవన్నీ మీద పెట్టి కిందవన్నీ కింద పెట్టండి. ఈ పని తిరగేసేయండి. అంటే ఈ పని మీదకి 2/3 వస్తుంది, కిందకి 1 వస్తుంది. చూసుకోండి గొలుసు సూత్రాలు. 2 2 పోద్ది, 3 16ల. సో అవర్ ఆన్సర్ ఇస్ 16. హే, బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదంతా కాలము పని. 64 మంది పురుషులు ఒక రోజులో 64 మంది పురుషులు రోజుకు 8 గంటలు పనిచేస్తూ ఒక పనిని 9 రోజుల్లో పూర్తి చేయడానికి పథకం వేశారు. చూసుకోండి. 64 మంది పురుషులు రోజుకు 8 గంటలు 9 రోజులు, మొత్తం పని 100%. ఇటువంటి పథకం వేశారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు పని ప్రారంభించారు. 5 రోజులు అయ్యింది. ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అయ్యింది. రోజు 8 గంటలు చేస్తున్నారు. ఎంతమంది? 64 మంది చేస్తే ఇక్కడ 5 రోజులకి 40% పని అయిందట. అయితే మిగిలిన పని 4 రోజుల్లో పూర్తి చేయడానికి వారు రోజుకు పని చేయవలసిన గంటలు ఎన్ని అడిగాడు. మిగిలిన పని 4 రోజులు పూర్తి చేయడానికి మిగిలిన పని అంటే 60%. 100లో 40 తీసి 60%. ఎన్ని గంటలు పని చేయాలి? 64 మంది. తెలుసు కదా గొలుసు సూత్రం. మీదవన్నీ మీదనే, కిందవన్నీ కిందనే. ఈ పని తిరగేసేయాలి కూల్గా. 60 40. టెన్షన్ పడకండి, నేను స్టైల్గా తగ్గొడతాను. రైట్ అప్. 64 పోయింది.
0 0 పోయింది, 4 రెళ్ళ 2 మూల 3 అయ్యాదంట 15. దట్స్ ఆల్. ఆప్షన్ డి. ఇది కూడా గొలుసు సూత్రాలే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. 6వ క్వశ్చన్. 96, 144, n లా కాసాగు ఎల్సిఎం 576, గాసాబా హెచ్సిఎఫ్ 48 అయితే n ఎంత అని అడిగాడు. నేను లెక్క చేయకుండా n వాల్యూకి అర్థం చూడండి. గాసాబ్ అంటే అర్థం ఏంటి? ఈ మూడిట్లోనే ఉండాలి. గాసాబ్ అంటే మూడిట్లో ఉండాలి. 3 16 48 కదా, 3 ఎక్కం ఉండాలి. 3 ఎక్కం ఉండాలి. ఆప్షన్లో ఫస్ట్లో 3 ఎక్కం లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. చూసుకోండి, అంకెలు మొత్తం 3 కాబట్టి. అయితే 96 కానీ ఇది కానీ అవ్వాలి. ఆల్రెడీ 96 ఇచ్చేసాడు కదా. సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్ 192 అని చెప్పేసి అనమాట. అది బాజినీ సూత్రాలు ఉపయోగించుకోవచ్చు. మరొకసారి గాసాబ్ అంటే మూడిట్లో ఉండాలి. 3 16 48 అంటే 3 ఎక్కం ఉండాలి. 3 ఎక్కము ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆల్రెడీ 96 ఉంది కదా, మరి మూడో సంఖ్య ఏమవుతుంది? 192 అని చెప్పచ్చు. అది చిట్స్ లాజిక్. మన బాజినీ సూత్రాలతో 10 బిట్లు చేయొచ్చు. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ ఏపీఎస్సీలో చాలామంది అంటున్నారు ప్యూర్ మ్యాథ్స్ లేదంటారు. ఒరే బాబా 40 మార్కులు ఉంది, మీకు చూపిస్తాను. ప్యూర్ మ్యాథ్స్ 40 మార్కులు ఉంది, మొత్తం అంతా చూపిస్తాను మీకు. మొత్తం పేపర్ 200 ఓకే రైట్. ట్రెడిషనల్ ఏంటి? కారణాంకాలు 96 కదా. 96 అంటే 48 రెళ్ళు 96, 16 మూలు అంటే 32 మూలు 96. 32 అంటే 2 power 5 into 3. 144 16 9ల 2 power 4 into 3 square. ఇది మనకు తెలియదు. 576 కారణాంకాలు కట్టుకోవాలి. 24 24ల 24 అంటే 8 మూల 2 cube into 3. ఇది కూడా 2 cube into 3. 2 power 6 into 3 square. 16 మూల 2 power 4 into 3. చూసుకోండి. కాసాగంటే ఎక్కడున్నా పర్లేదు. గాసాబ్ అంటే అన్నింటిలో ఉండాలి. ఇక్కడ కాసాగులో 2 power 6 ఉంది కదా, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఖచ్చితంగా ఎన్లో ఉండాలి. 2 power 6 తీసుకోండి. మరి గాసాబాలో 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. మరి ఇక్కడ 3 ఉండాలి కదా, ఇంటూ 3. 64 మూలు ఎంత? 192. దట్స్ ఆల్. చూసుకోండి. కాసాగంటే ఎక్కడున్నా పర్లేదు. గాసాబ్ అంటే అన్నిట్లో ఉండాలి. కాసాగులో 2 power 6 ఉంది కదా, ఇక్కడ 5 ఉంది, 4 ఉంది, లేదు కదా, ఎన్లో 2 power 6 తీసుకోవాలి. గాసాబులో 3 ఉంది కదా, అన్నిట్లో ఉండాలి. ఉంది ఉండాలి కదా. సో 3 16 3 64 ఎంత? 192. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. 1003 into 1001 into 123లో లబ్ధంలో చివరిలో ఉండే సున్నాల సంఖ్య అడిగాడు. ఎప్పుడైనా చూసుకొని, చాలా ఇంపార్టెంట్ ఇది. 0 ఉండాలంటే ఖచ్చితంగా 10 ఉండాలి. 10 అంటే 2 5లు 10. రెళ్ళు ఉండాలి, 5లు ఉండాలి. అయితే రెళ్ళు 4 ఉండి 5లు 3 ఉన్నాయనుకోండి, సున్నాలు 3 వస్తాయి. రెళ్ళు 3 ఉండి 5లు 7 ఉన్నాయనుకోండి, సున్నాలు 3 వస్తాయి. ఎప్పుడైనా రెళ్ళు 5 ఉండాలి. ఎందుకు ఉండాలని ఒకడు అడుగుతాడు. ఒరే బాబా 2 5లు 10 కాబట్టి ఖచ్చితంగా ఈ 1ల స్థానంలో 2 కానీ 5 కానీ ఉండాలి. 3 1 ఇవన్నీ బేస్ సంఖ్యలు ఉన్నాయి. 2 5 లేదు కాబట్టి ఇక్కడ సున్నాలు రావు. ఒకవేళ రెళ్ళు తక్కువ ఉండి 5లు ఎక్కువ ఉంటే తక్కువ సంఖ్య వస్తుంది. 5లు తక్కువ ఉండి రెళ్ళు ఎక్కువ ఉంటే తక్కువ సంఖ్య. ఏదైనా తక్కువ ఏముంటే అది వస్తుంది అనమాట. అది ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మన సివిల్స్లో కూడా ఇచ్చేది ఇటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అప్ చూడండి. 3rd క్వశ్చన్. ఇక్కడ మనకి A = 2 power 52 ఇచ్చి, ఇలా B ఇచ్చి, C ఇచ్చి, ABCDలని వాడు అవరోహణ క్రమంలో అడిగాడు. అవరోహణ క్రమం అంటే పెద్దాన్ని నుంచి చిన్నదానికి రావాలి. ఇక్కడ ఏ ఉంది అంటే ఏని చెక్ చేయక్కర్లే, ఏడీలు చెక్ చేసుకో. ఏది డీలు ఎవడ పెద్దవాడు. ఇక్కడ రెళ్ళు 352 ఉన్నాయి, ఇక్కడ 353 ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక 2 ఎక్కువ ఉంది, బాగుంది. ఇక్కడ 5లు 411 ఉన్నాయి, ఇక్కడ 5లు 409 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ 150 ఉన్నాయి, అక్కడ 152 ఉన్నాయి, అక్కడే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సో డి అనేది పెద్దది కాదు.
ఇది కాదు. అయితే ఏ కానీ, బి కానీ, సి కానీ. మరి ఏళ్ళు సమానంగా ఉన్నాయి కదా, బీడీలు చెక్ చేసుకోండి. బీడీల్లో ఎవడు పెద్దవాడో ఆడే ముందు ఉంటాడనమాట. అది అవరోహణ అంటే పెద్దవాడిని చిన్నవాడు. బీడీలు బీడీసీ బీడీసీ చూసుకోండి. పెళ్ళి చూసుకో. 350, 352, 353. డీలో ఎక్కువ ఉన్నారు, ఓకే పర్లేదు. 5లు 410, 412, 409. అంటే ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? దీంట్లో ఎక్కువ ఉన్నాయి 5లో. అంటే 2 ఎక్కువ ఉన్నాయి, అంటే 25 ఎక్కువ ఉంది ఇక్కడ. మరి మూలు 353, 349. ఇక్కడ 4 ఎక్కువ ఉన్నాయి. 3 పవర్ 4 81. 25 ఎక్కువ ఉంది ఇక్కడ. అక్కడ 81 ఎక్కువ ఉంది. ఎవడు ఎక్కువ ఉంటాడు? బి వాడే కదా. సో బి సెకండ్ ఆప్షన్లో. బి రెండో ప్లేస్లో ఎవడున్నాడు ఆడే. బి ఎన్నో ప్లేస్లో ఉంటాడు? రెండో ప్లేస్లో. ఆన్సర్ ఇస్ వాట్? ఏబిసిడి. మరొకసారి ఏడీలు చెక్ చేసాము. ఏలో రెళ్ళు 352 ఉన్నాయి. బిలో 353 ఉన్నాయి. బిలో ఎక్కువ ఉన్నాయి, బాగానే ఉంది. 5లు ఇక్కడ 411, 409. అంటే అర్థమైంది 2 5లు ఎక్కువ ఉన్నాయి. మూలు ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి. 5లు ఎక్కువ ఉన్నాయి, మూలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏ పెద్దది అంటే ఏ ఫస్ట్ ఆప్షన్లో, అంటే ఫస్ట్లో ఏ ఉండాలి. ఫస్ట్లో ఏ ఈ మూడిట్లో ఉంది. అప్పుడు బిసిడి చెక్ చేయాలి. చెప్పండి. బిడిసి చెక్ చేయండి. బిడిసి చెక్ చేసినప్పుడు బిలో రెళ్ళు 352, 350 రెళ్ళు ఎక్కువ ఉన్నాయి. బిలో 412, 410 తక్కువ ఉన్నాయి. 5లో 353, 149 ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ మూలు 81 ఉంది, 2 ఒకటి ఉంది, 162. ఇక్కడ 25 ఎక్కువ ఉంది, 162 ఎక్కువ కదా. సో ఆన్సర్ సెకండ్ ప్లేస్లో బి రావాలి. సో ఆప్షన్ ఈజ్ వాట్? ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి జాగ్రత్తగా. 7, 11 మరియు 21లచే భాగించబడినప్పుడు ప్రతి సందర్భంలోనూ 3ని శాసంగా ఇచ్చే కనిష్ట 5 అంకెలు గల సంఖ్య ఏదని అడుగుతాడు. నేనేం చేస్తానంటే లెక్క చేయను, ఆప్షన్లో 3 తీసేస్తాను. 1 2 2 3 1. ఇక్కడ 11తో భాగించాలంటే సరిస్థానాల్లోని అంకెలు మొత్తం, బేస్ స్థానాల అంకెలు మొత్తం 0 రావాలి. 4 ఇక్కడ 5 0 కానీ 11 కానీ రావాలి. ఇది కాదు, ఇక్కడ 3 తీస్తాను. 1 0 1 6 4. 1 + 1 2 + 4 6. 6 - 6 0. సో ఇది 11తో భాగిస్తుంది. అదే ఆన్సర్ అనమాట. రైట్. మరి ప్రొసీజర్ ఏంటి? 3తోనూ 11తోనూ 21తో భాగించినప్పుడు ప్రతి దాంట్లోనే 3 శాసంగా ఇచ్చి 5 అంకెల కనిష్ట అంకె ఏదని అడిగాడు వాడు. ముందు కాసాకు కట్టుకోవాలి. 7కి 11కి 21 కాసాగు. మీకు కాసాకు ఇచ్చాను ఆల్రెడీ దీంట్లో. అందులో కాసాకు షార్ట్ కట్ 7 మూలు. 7తో 21 అవుద్ది. ఈ 2 గుణకారం చేసుకోండి 11తో. 11తో 1 3 2. సో కాసాకు 231 అవుద్ది. 5 అంకెల కనిష్ట సంఖ్య 5 అంకెల కనిష్ట సంఖ్య 10,000. 231తో భాగించు. 4లు పడుతుంది. 4 1 4, 4 3 12 1, 4 8 1 9, 6 7 0. ఎంతలు పడుతుంది? మూలు పడుతుందా? 4 ఎక్కువ అయిపోతుంది కదా, మూలు పడుతుంది. 3 1 3, 3 3 9, 3 2 6, 7 15 9 తీస్తే 6 67. ఈ రెండింటికి భేదం తీసుకో. 231 67. 11లో 7 తీస్తే 4, 12లో 6 తీస్తే 6, 164. కలుపుకో. 100 164. వాడు 164 వచ్చింది. వాడు శాసం ఎంత రావాలన్నాడు? 3 శాసం అన్నాడు. 3 కలిపే 10167. ఇంత దురద అవసరమా? నో. చిట్నాడ్ లాజిక్. కాసా ఏ లెక్క ఇచ్చిన త్రూ ఆప్షన్స్ వేసేయండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 11చే 9 3 7 x 8 y 7. 11తో భాగిస్తే x + y యొక్క గరిష్ట విలువ ఎంత అడిగాడు. చూసి ఎలాగడిగాడు? భాజనీయ సూత్రాలు. 11తో భాగించాలంటే స్థానం విడిచి స్థానములో అంకెల మొత్తాల భేదము 11తో అవ్వాలి.
16, 8, 24, 7, 31. 3 + x 3 + x + y +3. ఈ రెండింటికి బేరము ఎంత ఉండాలి? 11 కానీ 0 కానీ 22 కానీ ఉండాలి. నేను ఈ రెండింటికి బేరం 11 తీసుకుంటాను. x + y +3 మైనస్ x + y +3 31లో తీసేయండి. 31 = x + y +3 11 రైట్. 31 - 11 31లో 11 తీస్తే 20. 20లో 3 తీస్తే ఎంత అయింది? 17. x + y = వాట్? 17. మరోసారి 16, 8, 24, 31. x + y +3 ఈ రెండింటికి బేరం 11 ఉండాలి. ఈ 11 నాటి తీసుకెళ్తే 20, దీనిని పట్టుకొచ్చాం, +3 నాటి పట్టుకెళ్ళిపోము. 20లో 3 తీస్తే ఎంత? 17 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏంటంటే 2035 నుంచి ఎక్స్ను తీసివేయగా వచ్చే సంఖ్య 9, 10, 15తో భాగించినప్పుడు ఒకే శాసనం 5 వస్తే అప్పుడు ఎక్స్కి వీలైన కనిష్ట సంఖ్య అడిగాడు. నేనేం చేస్తానంటే శాసనం 5 రావాలి కదా, 5 కలిపేస్తాను. 55. 2035లో నుంచి 55 తీసివేస్తాను. 0, 13లో 5 తీస్తే 8, 1980. ఇది 9తో అవ్వాలి. 9తో అవ్వాలంటే అంకెల మొత్తం 10 + 18 అయిపోద్ది కదా. ఆన్సర్ దిస్ వన్. ఇది ట్రెడిషనల్. 9కి 10కి 15కి కాసాగు 90. ఈ 90ని దాని దగ్గర తీసుకెళ్ళాలి. 22 ఎక్కంతో గుణించండి. 0, 9 × 18, 18 × 19, 1980. ఇప్పుడు 2035లో నుంచి 1980 తీసాయి. 5, 55 అంతే కదా. మరి శాసనం ఎంత రావాలన్నాడు వాడు? శాసనం చూసుకో, 5 రావాలన్నాడు. 5 తీసే. ఆన్సర్ ఇస్ 50. అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఫస్ట్ ఆప్షన్ ఏ అనమాట. రైటా? నెక్స్ట్ క్వశ్చన్. 13వ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. 13 మనకి a = ABC C² = A² + B² అనుకుందాము. సమితి ఏలో 3, 5x y 3, 7 1 z 5లు 3 మూలకాలు అయితే P1, P2, P3, P4లు ప్రధాన సంఖ్యలు అయినప్పుడు చూసుకొని జాగ్రత్తగా x² y² z² వాటి కాసాగైతే P1 పవర్ ఆల్ఫా, P2 పవర్ ఆల్ఫా, P2 పవర్ ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్, ఆల్ఫా పవర్ 4 అయినప్పుడు P1 + P2 + P3 అడిగాడు. ఇక్కడ మనకేం లేదు. సింపుల్గా ఫస్ట్ C² = A² + B² కదా. x² = 3² + 5², 9 + 25, 34. ఇక్కడ రెండోది y² + 9 = 49. సో y² = 40. మూడవది z² + 1 = 25, z² = 24. ఇప్పుడు x² y² z² కట్టాలి. కాసాగు 2 17 40 కదా. 8 5 40 కదా. 8 అంటే 2³ × 5 24 కదా. 8 3లు 2³ × 3. కాసా చూసుకోండి. 2 పవర్ 1 × 2 పవర్ 1 సారీ 2³ × 3 పవర్ 1 × 5 పవర్ 1 × 17. ఇప్పుడు ఇవి P1, P2, P3, P4 2, 3, 5, 17 Pలో 20 + 27 బై
పవర్లు అనేవి ఆల్ఫాలో 4 + 1 5, 5 + 1 6, 3 9లు 3 రెళ్ళు. ఆన్సర్ ఇస్ వాట్ 9/2. సో అక్కడ 3 9లు 3 రెళ్ళు చూసుకొని జాగ్రత్తగా మరోసారి చూసుకోండి 9/2. సో అవర్స్ 9/2 ఇక్కడ తప్పడింది ప్రింటింగ్ మిస్టేక్ చూసుకోండి. 9/2 అనమాట అది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 14. 100 మరియు 1000ల మధ్య 11చే భాగించబడే సంఖ్యల సంఖ్య x అయితే అప్పుడు x యొక్క మొత్తం భాజ్యకాల సంఖ్య ఎంత అని అడిగాడు. ముందు 100కి 11 మధ్యలో 100కి 1000కి మధ్యలో 11తో భాగించిన నెంబర్లు తీసుకో. 110, 121, సో 990. పదాల సంఖ్య = చివరి పదము మైనస్ మొదటి పదము 990 - 110 బై భేదము 11 + 1. ఎప్పుడైనా పదాల సంఖ్య కావాలంటే 990లో 110 తీస్తే 880 బై 11 + 1. 1180లు 80 + 1 81. ఇక్కడ ఆన్సర్ 81 అనుకుంటారు. వాడు అడిగింది సంఖ్య అడగలేదు. ఆ సంఖ్యకి ఎన్ని కారణాంకాలు అని అడిగాడు. దాన్ని 3/4 కారణాంకాలు 4 ఉంది కదా, 4 + 1 అవుద్ది. కారణాంకాల సంఖ్య 5 అనమాట. మీకు నెంబర్ సిస్టమ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎలాగంటే 2p × 3q × 5r. కారణాంకాల సంఖ్య ఎంత అంటే p + 1 × q + 1 × r + 1 ఎక్సెట్రా అనమాట. ఇక్కడ ఓన్లీ పిఏ ఉంది కాబట్టి 4 + 1 ఎంత 5. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది జత పరిచయాలు. ఒక కుర్రోడు అడిగాడు, సబ్జెక్ట్ మీరు ఎక్కువ చెప్పేస్తున్నారు, మనకు ఉపయోగం ఏంటన్నాడు. సబ్జెక్ట్ లేకపోతే నువ్వేం చెప్పు చూడు, మొత్తం నెంబర్ల గురించి తెలియకపోతే అవ్వదు. నేను నెంబర్ సిస్టమ్లు ఇవన్నీ ఇచ్చాను చూడండి. ఏబీలు ప్రధాన సంఖ్యలు, ఏబీలు సంయుక్త సంఖ్యలు, ఇది బార్, ఇది అకరణీయ సంఖ్య, ఇదేంటిది అకరణీయ సంఖ్య. ఇవి సంయుగ్మకరణలు కాదు, ఇవి కరణీయ సంఖ్యలు ఇవి. రైట్. చూడండి, ఏబీలు ప్రధాన సంఖ్యలు, ఏబీలు సంయుక్త సంఖ్యలు. ఇక్కడ చూసుకుని జాగ్రత్తగా అక్కడ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు కాసాగు, సంయుక్త సంఖ్యలు కాసాగు వాటి లబ్ధం కన్నా తక్కువ మరియు సమానంగా ఉంటుంది. అంటే బీకి 1 ఉంది, B1 చూసుకోండి. B1 ఎక్కడుంది, B4 ఉంది, B2 ఉంది, B1 ఉన్నాయి. ఇక్కడ ఏ ప్రధాన సంఖ్యలు, ఇక్కడ ప్రధాన సంఖ్యలన్నీ సహప్రధాన సంఖ్యలు అవుతాయి. A5 B1. సి చూసుకోండి, సి ఇది అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య ఇది 4 అంటే C4 ఎక్కడుంది, అకరణీయ సంఖ్య కదా, సారీ సి అకరణీయ సంఖ్య కదా. చూసుకోండి, అకరణీయ సంఖ్య చూసుకోండి. చూసుకోండి, ఏ ప్రధాన సంఖ్యలు కదా, ప్రధాన సంఖ్యలు అనేవి సహప్రధాన సంఖ్యలు అవుతాయి. A5 రెండిట్లో ఉంది ఇక్కడ. సో ఓకే. బి అనేవి సంయుక్త సంఖ్యలు. బికి 2 ఉండాలి. బికి సంయుక్త సంఖ్యల కాసాగు <= AB. ఎందుకంటే చూడండి 6 8 కాసాగు 6కి 8కి కాసాగు 24, 6 8 48, 24 అనేది <= 48. కాబట్టి బీకి 1 ఉండాలి. బీకి 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అడి అమ్మ, ఇక్కడ సికి 4 ఉంది, సికి 3 ఉంది. చూసుకోండి, సి అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య, సి అకరణీయ సంఖ్య, సికి 4. రైట్. ఆన్సర్ ఇస్ వాట్ సి. అలాగనమాట, చూసుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా చూడండి. ఇవన్నీ నెంబర్ సిస్టాలే. ఇదంతా ప్యూర్ మ్యాథ్స్ అనమాట. అది మీరు అర్థమేంటి కొనుక్కుంటున్నారు. P1 P2 P3లు ప్రధాన సంఖ్యలు, ఆల్ఫా బీటా గామాలో ధనపూర్ణాంకాలు. చూడండి, ఆల్ఫా బీటా గామాలు అయితే ప్యూర్ మ్యాథ్సే కదండి, మీకు తెలిసి అర్థమేంటి కొనుక్కుంటున్నారు. గామాలు అనుకుందాము. సో ఇది తలకాయ నొప్పి లెక్కది. 3 4 8 6 4 7 6 4కు 100 మరియు
200 మధ్యలో ఒక భాజక ఉంటే ఆ భాజకాన్ని ఇలా రాయగలిగితే అయితే P1 + P2 + P3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని అడిగాడు. ఇప్పుడు దీనికి భాజకం ఏంటంటే చివరి 2 అంకెలు 4తో వెళ్తాయి కదా, ఇది 4తో పోద్ది. ఇప్పుడు చూడండి 4తో పోద్ది. తర్వాత 7, 15, 21, 25, 32, 38, 42 3తో పోద్ది. 11, 15, 21, 10, 17, 21 భేదం 0 కదా, 11తో పోద్ది. చూడండి 4 3 12, 12 11 132 ఇలా ఉంది కదా. సో అప్పుడు దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3/1 ఇంటూ 11/1 అని రాసుకో. ఇవి P1 P2 P3 5 11 16. ఈ మీదవి 1 + 1 2 2 + 1 + 1 2 2 + 2 4 16 4 ఎంత 64. ఆన్సర్ ఇది వాట్ 64. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 17th క్వశ్చన్. ఇది కూడా నెంబర్ సిస్టంలోదే. x = ఇదంతా అనుకున్నాడు కదా, x = 1/2 ప్లస్ ఇదంతా x. ఇది పట్టుకొచ్చండి 2x + x² = 1. ఇది పట్టుకొచ్చండి x² + 2x - 1. ఇప్పుడు ఇది వర్గ సమీకరణాలు. మరి అది ప్యూర్ మ్యాథ్స్ కాదా? a = 1, b = 2, c = -1, x = -b -2 ± (b², 2² 4 -4ac 4 × 1 1 -1 +4 /2a 2 1 2. చూడండి ఎంత కట్టాం అది. -2 ± √8 అంటే 2√2 /2. 2 కామన్ తీసుకోండి. 2 × -1 ± √2 /2. 2 పోతే √2 - 1 లేదా -1 -√2. ఎక్కడెక్కడ ప్లస్ లేనప్పుడు మైనస్ లేనప్పుడు నీకు మైనస్ రాదు. ఇది కాదు ఆన్సర్ ఇది అని చెప్పవచ్చు అనమాట. నేనేది ఎలా చేస్తానని చూడాలి. నేను ఎలా చేస్తానంటే 1/, అన్నాడు కదా, 1/, అన్నప్పుడు 1/2 కదా. 1/2 అంటే అర్థమైంది 0.5. ఇక్కడ 1 అనుకోండి. 1/3 అంటే 1/2 కంటే చిన్నదే. 1/2 కన్నా చిన్నది చూసుకోండి. 1/2 అంటే 0.5 కన్నా చిన్నది రావాలి. √2 అంటే 1.414 -1 0.4 సరిపోయింది కదా. ఆన్సర్ ఇది వాట్ √2 - 1 అనమాట. అలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అంతా ప్యూర్ మ్యాథ్స్ అండి. నిష్పత్తులు ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఏంటంటే జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకి ఎవడు కావాలని మూసేయండి. 11 ఈయన మూసాయి. 5 ఈయన మూసాయి. 8 హే అయిపోయింది అనమాట. ఇది బై యూజింగ్ లాజిక్. మరి ట్రెడిషనల్ ఎలాగా? ట్రెడిషనల్ మరి సరే ఎవరు కావాలి నన్ను మూసే. 1 కావాలా 11, 7 కావాలా 5, 4 కావాలా 8 అలాగేసేవచ్చు. ఇప్పుడు ట్రెడిషనల్ ఎలా చేస్తాం చూడండి. 2a = x + y + z, a - x, a - y, a - z కదా. అప్పుడు a - x = p, a - y = 7p, a - z = 4p. ఇవన్నీ యాడ్ చేయండి. 3a - x + y + z 8 12p. But x + y + z = what? 2a. So 3a - 2a 12p. మరి a = p 12p. a = 12p. ఇప్పుడు 12pలో నుంచి p తీయు. a - x కదా, x = p కదా. x = ఏంటి p.
ఇది వై జెడ్ కదా. 12Pలో పీ తీస్తే 11P, 12Pలో 7P తీస్తే ఎంత అవుద్ది? 5P, 12Pలో 4P తీస్తే 8P. సో ఆన్సర్ ఇస్ వాట్? 11:5:8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఘాతాలు ఘాతాంకాలు. ఇలా ఇచ్చినప్పుడు a power x is equal to b power y is equal to c power z is equal to k అనుకోవాలి. a power x is equal to k, which implies a is equal to k power 1 by x. అదేవిధంగా b is equal to k power 1 by y, c is equal to k power 1 by z. కండిషను a by b is equal to b by c. మరి a అంటే k power 1 by x, b అంటే k power 1 by y. మరి b అంటే k power 1 by y, c అంటే k power 1 by z. a power m by a power n equal a power m minus n. 1 by x minus 1 by y is equal to 1 by y minus 1 by z. కాసాగ xy, y minus x, కాసాగ yz, z minus y. వైలు తీసే దీన్ని పంపించే y minus x by z minus y is equal to x by z. సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్? x by z. రైట్. ఒకడు ఇలా లెక్కించడం షార్ట్ కట్ ఏంటంటే వైలు కొట్టాయి x by z వచ్చేస్తుంది. ఇది దీనికి మాత్రమే వర్తిస్తుంది. మరి మారిపోతే వచ్చేది కదా. చిట్టాడికి చిట్స్లా చెప్తారు చూడండి, చిట్స్లా అని పెట్టుకోండి. చిట్స్లా ఎలాగంటే జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైనా ఇది గివెను, ఇది కండిషను, అది క్వశ్చను. ఈ గివెన్లోని భూములు చర్రాసులు ఉండొచ్చు, నెంబర్లు ఉండొచ్చు. భూములు చర్రాసులు ఉంటే కండిషన్ ఇవ్వాలి, భూములు నెంబర్లు ఉంటే కండిషన్ ఇవ్వక్కర్లేదు. మనం కండిషన్ తయారు చేసుకోవచ్చు. మీకు ఘాతాలు ఘాతాంకాలు చెప్పిన లెక్క. ఇప్పుడు భూములు చర్రాసులోనే కండిషన్ ఉంది. ఇక్కడ పవర్ ఏ, అక్కడేముంది ఎక్స్. సారీ, ఇక్కడ పవర్ 1, అక్కడే ఉంది ఎక్స్. బై ఉంటే మైనస్, ఇంటూ ఉంటే ప్లస్. 1 by y, ఇక్కడ 1 by y మైనస్ 1 by z. చూసుకోండి, ఏ మీద పవర్ 1 ఉంది, అక్కడ x ఉంది, 1 by x. బై ఉంటే మైనస్ వేయండి, ఇంటూ ఉంటే ప్లస్ వేయండి. మరి b మీద పవర్ 1 ఉంది కదా, 1 by y ఈజ్ ఈక్వల్ టు b మీద పవర్ 1 కదా, 1 by y మైనస్ c మీద పవర్ 1 by z అనమాట. అది ఎక్కడ మీకు తెలిసిందే, xy, y మైనస్ x, yz, z మైనస్ y. వైలు కొట్టేస్తాం, దీన్ని y మైనస్ x బై z మైనస్ y ఈజ్ ఈక్వల్ టు z మైనస్ y కదా, ఈజ్ ఈక్వల్ టు వాట్? x బై z అనమాట. ఇదే చిట్స్ లా, ఇదే చిట్స్ లా అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 20th క్వశ్చను. కొన్న వేళ మరియు ప్రకటన వేళ సమానముగా కలిగిన రెండు వస్తువులపై ఎక్స్ మరియు వై శాతాలు రెండు విభిన్న డిస్కౌంట్లు ఇచ్చారు. అప్పుడు ఆ వస్తువులపై పొందిన లాభాలు P1 P2 అవుతూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20, P1 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ 32 అయితే ఆ వస్తువులు కొన్న వేళలు మరియు అమ్మిన వేళల మధ్య నిష్పత్తి ఎంత? ఈ లెక్కను ఒకడేమో కన్ఫ్యూజ్ అయిపోయి చెప్పాడు మన ఒకడు. ఇదంతా క్లియర్గా లేదు, క్లియర్గా ఉంది, ఏమి లేదు. ప్రకటన వేళ ఇచ్చి డిస్కౌంట్ ఇస్తే ఎంతకు అమ్ముతామో, కొన్న వేళ ఇచ్చి లాభమైన అంతకు అమ్ముతాము. చూడండి, ప్రకటన వేళని ఎంపీ అంటారు. 100 మైనస్ డిస్కౌంట్, ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? ఎక్స్ బై 100. ప్రకటన వేళ ఇచ్చినప్పుడు అమ్మిన వేళ, అదే కొన్న వేళ ఇస్తే అమ్మిన వేళ అనుకో. సపోజ్ కొన్న వేళ సిపి, లాభం ఎంత వచ్చింది? P1%, 100 ప్లస్ P1 బై 100. 100 పోద్ది. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ప్రైస్ M, డిస్కౌంట్ Y ఇంటూ మనం ఉంది తీసే సిపి, లాభము P1 P2, ఒక దాంట్లో ఒకటి తీసే M ఇంటూ 100 పోద్ది, మైనస్ ఎక్స్ ప్లస్ వై, సి ఇంటూ P1 మైనస్ P2. వాడు ఎవరెవరికి నిష్పత్తి అడిగాడు?
ఆ వస్తువులు కొన్న వేళ మరియు ముద్రిత వేళ అడిగాడు. అంటే దాన్ని పంపించి y మైనస్ ఎక్స్ బై p1 మైనస్ p2 ఈజ్ ఈక్వల్ టు cp బై mp. మరి y మైనస్ ఎక్స్ ఎంత ఇచ్చాడు వాడు? y మైనస్ ఎక్స్ ఇస్ 20. y మైనస్ ఎక్స్ అనా? y మైనస్ ఎక్స్ బై ఏదైనా ఒకటే అవుద్ది కామన్ తీసుకుంటే. సో ఇక్కడ మా కామన్ తీసుకోనుకోండి, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై వస్తుంది, మైనస్ ఆఫ్ p2 మైనస్ p1 వస్తుంది. ఎవరో తెలియదు మనకి. ఈజ్ ఈక్వల్ టు cp బై mp. మైనస్ పోతాయి. ఎక్స్ మైనస్ వై ఎంత ఉంది? ఎక్స్ మైనస్ వై 20 ఈజ్ టు p2 మైనస్ p1 32. 4 5 4 8. సో ఆన్సర్ ఇస్ వాట్? 5:8. హే అని చెప్పేస్తాం. కానీ చిట్నా నేను చేంజ్ చేయడు. ఎప్పుడైనా అర్థమెటిక్ ఆన్సర్ అక్కడే ఉంటుంది. ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి. హే 20, హే 32. 20కి 32కి హే 4 5 4 8. ఆన్సర్ ఇస్ వాట్? 5:8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 21. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ బి అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఏ ప్లస్ ఎక్స్ బై ఏ అడిగాడు కదా. అప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 పెట్టుకో, ఏ ఈజ్ ఈక్వల్ 2 పెట్టుకో, బి ఈజ్ ఈక్వల్ 3 పెట్టుకో. ఇప్పుడు 2 + 1 3, 3 + 1 4, 3/4 ఈజ్ గ్రేటర్ దాన్. ఫస్ట్ హాఫ్ ఏమి ఇచ్చాడు? ఎక్స్. ఎక్స్ అంటే ఏమి ఇచ్చాడు? 1. 3/4 అనేది 1 కానీ పెద్దది కాదు. బి బై ఏ 3/4 అనేది 3/2 కానీ పెద్దది కాదు. ఏ బై బి ఎస్ అంటే 3/4 అనేది 2/3 కానీ పెద్దది అనమాట. సో ఆన్సర్ ఇస్ వాట్? ఏ బై బి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిడి అనే 4 విద్యార్థులు ఒక కళాశాల నందు గుండ్రని బల్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒక భ్రమణాన్ని పూర్తి చేసేవాడు పట్టే సమయం ఏకి 15, బికి 25, సికి 35, డికి 20 అయితే కే అనే బహుమతిని ఎవరు వారి వేగాల నిష్పత్తులు పంచుకుంటే ఏ విద్యార్థికి వెళ్తాను అడుగుతాడు. ఇప్పుడు ఈ బల్ల చుట్టూ ఏబీసీ వెళ్తారు. ఏ అనేవాడు 15 నిమిషాలు తిరిగేస్తాడు, బి అనేవాడు 25 నిమిషాలు, సి 35, డి 20. ఎవడు తొందరగా తిరుగుతాడు? ఏ. ఎవడు తొందరగా తిరుగుతాడు వాడు బహుమతి వస్తుంది. మరి ఏకే బహుమతి వచ్చేస్తుంది. ఆన్సర్ ఇస్ వాట్? హే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ దిగువ నిష్పత్తిలో పూర్వ మరియు పరస్థానాల్లోని సంఖ్యలకు రెండింటికి 10ని కలిపితే దాని విలువలో గరిష్ట సంఖ్య ఏదని అడిగాడు. అంటే అర్థం ఏంటంటే గరిష్ట మార్పు పొందేది. సో 5/7 10 కలపండి 15 17 అలాగా 10 కలపండి 12 13 10 కలపండి 14 17 10 కలపండి 13 14. ఇందులో దీని విలువ చూడండి. ఇదెంత ఉంది ఇదంతా చూసుకోండి. సపోజ్ 5/7 కదా, 5ని 7తో భాగించుకోవాలి. 50 7 49 అంటే 0.7 వచ్చింది. మరి 15/17 అంటే 150ని 17తో 17 8 8 8 56 8 8 5 13 అంటే 0.41 0.14 40 17 మళ్ళీ 8 అంటే 0.88. ఇప్పుడు ఇక్కడ మనకి 0. ఎంత వచ్చింది 7 0.88. ఇప్పుడు ఎంత భేదం వచ్చింది 0.18 అలాగా. ఇలా ఈ భేదాలన్నీ కనుక్కొని ఏదేది పెద్ద వస్తుంది అదే నీకు అవుతుంది ఆన్సర్. ఇది కట్టడం చాలా కష్టం. దీనికి ఆన్సర్ 2/3 వస్తుంది. మీరు కట్టేయండి 2/3 వస్తుంది. కట్టండి వస్తుంది. 2/3 అంటే అర్థం ఏంటి 0.66 ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 0.66. మరి 12/13 చేయాలి కదా, ఎంత కష్టం ఇది. 0 13 8 13 9 117 3 30 13 0.92 12 6 తీస్తారు 2 0.26
ఇక్కడ ఎంత వచ్చింది 0.88, 0.26 అలా అవన్నీ కడితే ఇక్కడే ఎక్కువ వస్తాయన్నమాట. అవర్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ లెక్క. నిర్దేశించిన పార్కును సందర్శించడానికి పురుషులు, స్త్రీలు, పిల్లలు వేరువేరుగా పార్కుకి వెళ్తారు. అయితే వారిలో పిల్లల సంఖ్య గరిష్టంగా ఉండాలి. స్త్రీ సందర్శకులు 7, పురుష సందర్శకులు మరియు స్త్రీ సందర్శకుల మధ్య నిష్పత్తి అంటే పురుషులు స్త్రీలు M:women నిష్పత్తి స్త్రీ సందర్శకులు మరియు పిల్లలు అంటే ఉమెన్ బాయ్స్ సమానమైతే మధ్య గల నిష్పత్తి అయితే ఒక రోజులో పార్కును సందర్శించిన మొత్తం సందర్శకులు అడుగుతాడు. దీన్ని నీట్గా చెప్తాను చూడండి. ఒకరోజు పురుషులు, పిల్లలు, స్త్రీలు పార్క్కి వెళ్తారు. అందులో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే స్త్రీలు మాత్రం 7 ఉన్నారు. ఓకే. పురుషులకి స్త్రీలకి నిష్పత్తి స్త్రీలకి పిల్లలకి నిష్పత్తికి సమానము. అంటే అంత్యపదాల లబ్ధం = మధ్య పదాల లబ్ధము. 7 49 మెన్ ఇంటూ బాయ్. మరి 49ని 49 ఒకటిగా రాయాలి. మెన్ ఇంటూ బాయ్. మరి బాలురు ఎక్కువ ఉన్నారు కదా, అంటే బాలురు 49 అవుతారు. స్త్రీలు ఎలాగా 7, పురుషుడు ఒకడే. టోటల్ 57. హే, దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి 1:9:3 నిష్పత్తి వేగాలతో ఒక దూరాన్ని వరుసగా నడక, సైకిల్, పరుగు ద్వారా వెళ్తాడు. అయితే ఈ 3 విధానాలకు సంబంధించిన కాలాలు మరియు వేగాల యొక్క నిష్పత్తి అడిగాడు. కాలాలు, వేగాలు. ఇప్పుడు ఇది వేగం కదా, ముందు కాలంలో మార్చుకో. వేగాల యొక్క విలోమే కాలము. 1/1 1, 1/9 1/3 1/3. వాడు ఏమడిగాడు? వేగాలు చూసుకోండి, మరియు కాలాలు మరియు వేగాల యొక్క నిష్పత్తి అడిగాడు. మరి కాలాలకి వేగాలకి నిష్పత్తి కదా అడిగాడు. ఇవి వేగాలు. మరొకసారి చూడండి. ఒక వ్యక్తి 1:9:3 నిష్పత్తితో వేగాలతో ఒక దూరాన్ని నడక, సైకిల్ మరియు పరుగు ద్వారా వెళ్తాడు. అయితే ఈ 3 ప్రయాణాలకు సంబంధించిన కాలాలు మరియు వేగాల నిష్పత్తుల యొక్క నిష్పత్తి అడిగాడు. అంటే ఇక్కడ మనకి ఈ నిష్పత్తి వేయాలి కదా, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకి నిష్పత్తి వేసినప్పుడు 9:3 1/1 1 1/81 1/9. 81తో గుణిస్తే 81:1:9. 81:1:9. హే, సి ఆప్షన్ అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మనం 25 క్వశ్చన్ చెప్పాను. నేను మధ్య కొంచెం స్పీడ్గా చెప్పాను, ఏమనుకోకండి. సో ఇప్పుడు నేను ప్యూర్ మ్యాథ్స్ అర్థమేటిక్ 3 చెప్తాను. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ 5 బిట్లు ఇచ్చాడు. అలాగే 25, నెక్స్ట్ వీడియో 25, అలా 8 వీడియోలు వస్తాయి. మొత్తం ఇవన్నీ నేర్చుకుంటే మీకు చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ చిట్నాయుడు. నా నెంబరు 7330903677. అలాగే మనది చిట్ స్కాన్ యాప్, CHITTS చిట్ స్కాన్ యాప్, కెన్ చిట్నాయుడు ఛానల్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ప్రతిరోజు 10 బిట్లు చెప్తుంటాను ప్యూర్ మ్యాథ్స్. ముందు RRB NTPCకి అందరూ వినండి, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. అలాగే మీరు ప్యూర్ మ్యాథ్స్ 99కి కొనుక్కోండి.